వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో పోస్ట్ మ్యాన్ నిర్వాకం బయటపడింది. బట్వాడా చేయాల్సిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలను సంచిలో మూటగట్టి గ్రామ పంచాయతీ చెత్త బండిలో పడేశాడు. చెత్త బండిలో ఆధార్ కార్డులను చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. ఉదయం చెత్త వేసేందుకు వెళ్లిన సాయిలు అని గ్రామస్తుడు చెత్త ట్రాక్టర్లో ఆధార్ కార్డులు ఉన్న సంచిని గమనించి గ్రామస్తులకు తెలియజేశాడు. అందులో దాదాపు 2000 వరకు ఆధార్ కార్డులు చెత్త బండిలో చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అన్నింటినీ సేకరించి గ్రామ పంచాయతీలో భద్రపరిచారు. ఆధార్ కార్డులు దొరికాయని తెలుసుకున్న చుట్టుపక్కల గిరిజన తాండాల వారు గ్రామ పంచాయతీ భవనానికి వచ్చి ఎవరి కార్డులు వారు తీసుకెళ్లారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. మిగిలిన కార్డులను చౌడాపూర్ ఎంఆర్ఓ ప్రభులకు అందజేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆధార్ కార్డులు పారవేసేందుకు ప్రయత్నించిన పోస్ట్ మ్యాన్ నరసింహులపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంఆర్ఓ తెలిపారు. పోస్ట్ మ్యాన్ నరసింహులు విధులు సరిగ్గా నిర్వహించడం లేదని, పెన్షన్లు కూడా అందించడం లేదని తనకు ఫిర్యాదులు అందాయని ఎంఆర్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 2011 నుండి కార్డులు పంచకుండా తన వద్దే ఉంచుకొని పారవేసే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. తమ వద్ద ఉన్న మిగిలిన కార్డులను గ్రామ సెక్రటరీ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని ఎంఆర్ఓ స్పష్టం చేశారు. మొత్తంగా పోస్ట్ మ్యాన్ చేసిన పనికి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ వెళ్తుంటే నేను చెత్త పోయిన పోతే అది చెత్త బండ్లో దొరికినాయి. అందరు వచ్చి ముందు వేరే వాళ్ళు చూస్తుంటే నేను తీసుకున్నా, తలా తీసుకున్నాను సార్. ఏం దొరికినాయి అందులో? ఆధార్ కార్డులు. ఆధార్ కార్డులు ఒకటేనా ఇంకేమో? ఏమో అన్ని మా ఆధార్ కార్డులు ఒకటే. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఎవరు వేసింటారు అవి? ఏమో ఎవరు వేసిండ్రు, బండి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో ఉన్నాయి. మీరు తీసుకున్నాక అందరు వేరే వాళ్ళు తీసుకున్నారు. నేను ఏం చేశారు అందరూ సార్. మా పాపవి కూడా ఆధార్ కార్డు అడిగి ఉండేమంటే చూసినాం అంతే, అదేం ప్రాబ్లం లేదు. మరి ఈరోజు చౌడాపూర్ గ్రామంలో మార్నింగ్ 7 టైంలో మరి ఇక్కడ పోస్ట్ మ్యాన్ నరసింహుడు గారు ఏం చేసిందంటే ఈ ఆధార్ కార్డులో ఒక సంచిలో తీసుకొచ్చి అవేం చేసిందంటే ఈ ఏదైతే చెత్త బండి ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్లో ఈ వేయగానే ఈ ట్రాక్టర్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని చూసి అవి తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. మరి ఇవి దగ్గర ఇంచుమించు ఒక 400-500 ఆధార్ కార్డ్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ చూస్తే 2011, 12, 13, 14 ఇట్లా ఉన్నాయి. మరి ఆధార్ కార్డు చాలా మంది మాకు రాలేదు అంటే ఇవన్నీ ఈయన దగ్గర పెట్టుకొని డిస్ట్రిబ్యూషన్ చేయక జనాలకు ఇబ్బంది పెడుతుండు. మరి ఇతని పైన పై అధికారులకు మరి చర్య గురించి మేము ఈరోజే వారికి ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది. అయినా మేము కూడా చాలాసార్లు మా కంప్లైంట్ వచ్చినాయి. ఇదే విషయం కాదు, మొన్న కూడా పెన్షన్ల విషయంలో కూడా కంప్లైంట్ వస్తే నాకే వచ్చి సార్ ఇది మిషన్ పని చేస్తలేదంటే మందిపాలు వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి ఒక 50 మంది వచ్చారు. వాళ్ళు కూడా చెప్తే అప్పుడు వాళ్ళకి కూడా వెంటనే ఆయన వచ్చి మిషన్ చూయించిండు. ఆ మిషన్ ఇట్లా ఎర్రర్ వస్తుందంటే సరేలే ఈ ఒక రోజు ఎర్రర్ వస్తుంది, మిగతా రోజులకు ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ హెడ్ పోస్ట్ ఆఫీస్కి మాట్లాడి మరి వీళ్ళు రేపటితో ఈ పెన్షన్స్ కూడా క్లోజ్ అవుతాయి అంటారు. అసలు విషయం ఏందని నేను తెలుసుకుంటే వాళ్ళకి అడిగినా ఏం లేదు సార్ రేపటి నుంచి కూడా ఉంటాయి ఇవ్వచ్చు అని చెప్తే అక్కడున్న ఈ పెన్షన్ వాళ్ళు కూడా సరే రేపు తీసుకుంటాం సార్ అనిపోవడం జరిగింది. మరి ఇదతోనే మిగతా ఎప్పుడు వచ్చినా చాలా విలేజెస్ ఇక్కడ కూడా అందరు విలేజర్స్ ఎప్పుడు ఇదే ఉంటాయి సార్. మేము ఇక విలేజెస్ ఆయన ఏం అనలేకపోతున్నాము, కావున మీరే ఏదన్నా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా పై అధికారులకు చెప్పి వాటిపైన చర్య తీసుకుంటూ. ఎప్పటి నుంచి పెండింగ్ ఉంటాయి సార్ అవి? ఏవి? పోస్ట్ ఆధార్ కార్డ్స్ ఇవి ఇక్కడ చూస్తే ఈ ఆధార్ కార్డ్ 2011 ఉన్నాయి, 12 ఉన్నాయి, 13 నుంచి ఇక 11 నుంచి పెండింగే ఉన్నాయి. ఆ 11 నుంచి ఇంతవరకు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. ఈ రోజు మాత్రం అవి బయటపడ్డాయి. ఇవి కూడా మా దగ్గర పెట్టుకుని కస్టడీ పెట్టుకుని ఈ లబ్ధిదారులకు ఈ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కూడా జీపీ ద్వారా ఇవి డిస్ట్రిబ్యూషన్. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాళ్ళ పై అధికారికి కూడా మేము చర్యలు తీసుకుంటూ వారికి లెటర్ రాయడం జరుగుతుంది.